ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా పేరు జోరుగా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్న సమయంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడల్లో నిధుల మళ్లింపుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా సిఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. క్రీడా పోటీల నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై సిఐడికి ఆట్యాపాట్య సంస్థ సీఈఓ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్రీడల మంత్రిగా ఆర్కే రోజా ఉండగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాఖల పరంగా జరిగిన అవినీతిని ఒక్కొక్కటి వెలికి తీస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతి పైన సిఐడి ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా క్రీడా శాఖ పైన ఇప్పుడు ఫోకస్ చేశారు. నెలలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద టోర్నమెంట్ను నిర్వహించారు. అయితే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్న ఆరోపణలు సిఐడికి ఇప్పటికే పలువురు సీనియర్ క్రీడాకారులతో పాటు కొన్ని క్రీడా సంఘాలు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిఐడి ఆ ఫిర్యాదును తాజాగా విజయవాడ కమిషనర్కు ట్రాన్స్ఫర్ చేశారు. దీనిపైన సమగ్ర విచారణ జరపండి అంటూ ఇప్పుడు విజయవాడ పోలీసు వారు దీనిపైన సమగ్ర విచారణ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఏంటి ఈ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ ఏంది, దీంట్లో ఏ విధంగా ఫ్రాడ్ జరిగింది అనే విషయాలు మనం ఒకసారి డిస్కషన్ చేసుకుంటే మొత్తము 125 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద టోర్నమెంట్ను నిర్వహించాలన్నది అప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశము. అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు, అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళను మంచి క్రీడాకారులుగా తయారు చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ రాష్ట్రం తరపున ఆయా క్రీడల్లో రిప్రజెంట్ చేయడానికి వీరినే తయారు చేయాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిని ఆడుదాం ఆంధ్ర పేరుతో పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 సచివాలయాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అంటే ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని మొట్టమొదటిగా సచివాలయ స్థాయిలో టోర్నమెంట్ నిర్వహిస్తారు. దాని తర్వాత మండల స్థాయి, దాని నుంచి నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయి. నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయి. అక్కడ గెలిచిన వారిని రాష్ట్ర స్థాయిలో, అంటే ఓవరాల్గా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తారు. మొత్తం ఒక 5 రకాల ఆటలను ఆడించారు. 5 రకాల క్రీడల్లో పోటీలను నిర్వహించారు. అందులో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఈ క్రీడల్లో పోటీలను నిర్వహించారు. ఇందుకోసం 125 కోట్ల రూపాయలు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫండ్ ఖర్చు అయిందని రికార్డులో కూడా పేర్కొన్నారు. మొత్తం 37 లక్షల మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారంటూ కూడా అప్పటి ప్రభుత్వము కొన్ని లెక్కలను అనౌన్స్ చేసింది. దానికోసము 5 లక్షల స్పోర్ట్స్ కిట్లను కొనుగోలు చేశాము అని కూడా అప్పటి ప్రభుత్వం చేసినటువంటి రికార్డులు చెప్తూ ఉన్నాయి. అయితే దీంట్లోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు. ఏ విధంగా అనేది మనం కొంత బ్రాడ్గా దీని గురించి చర్చించుకుంటే, ఏదైనా ఒక స్కూల్ స్థాయిలో గేమ్స్ పెట్టాలన్నా కూడా కొంత ఫండింగ్ అవసరం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ డ్రెస్సులతో పాటు ఆ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోటీలకు ఎంత పెద్ద ఎత్తున ఆ స్పోర్ట్స్ డ్రెస్సులు కొనుగోలు చేయాలి, క్రీడా సామాగ్రిని కొనుగోలు చేయాలి అన్నదానిపైనే వాళ్ళ బడ్జెట్ రూపకల్పన జరిగింది. అందుకే దాన్ని 125 కోట్ల భారీ నిధులను దీనికోసం వెచ్చించారు. 5 లక్షల కిట్లను కొనుగోలు చేశాము అని చెప్పారు. అయితే ఈ కొనుగోలు ప్రక్రియ మొత్తం కూడా గ్లోబల్ టెండరింగ్ ద్వారానే జరిగింది. అంటే తమకు అనుకూలమైన వారికే టెండర్ను కట్టబెట్టారు. అంటే ఫర్ సపోజ్ కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామ సచివాలయం దగ్గర జరిగే క్రీడా పోటీలకు కూడా రాష్ట్ర స్థాయి నుంచి క్రీడా సామాగ్రిని పంపించిన పరిస్థితి, అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి క్రీడా డ్రెస్సులను కూడా పంపించిన పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా
అవసరమయ్యేటువంటి క్రీడా పరికరాలన్నింటినీ ఒకే టెండరింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేయడంలో అక్కడే పెద్ద ఎత్తున అంటే ఎక్కువ మొత్తంలో కోడ్ చేశారు, వాళ్ళకే కాంట్రాక్టర్లను కట్టబెట్టారు. దానికి తోడు కొన్నటువంటి క్రీడా సామాగ్రి చాలా నాసిరకంగా ఉన్నాయి. క్రికెట్ ఆడుతున్నప్పుడే చాలా బ్యాట్లు ఇరిగిపోయిన సందర్భాలు అప్పుడు బయటపడ్డాయి. అలాగే మిగిలిన క్రీడలకు సంబంధించి కూడా క్రీడా వస్తువులన్నీ కూడా మధ్యలోనే అవి పూర్తిగా ఖరాబ్ అయిన పరిస్థితి. అయితే ఇంత నాసిరకమైనటువంటి క్రీడా సామాగ్రిని కొనుగోలు చేశారు, కానీ దానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉందంటే ఇదంతా కూడా కమిషన్ల రూపంలో అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజాకు, అలాగే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్కు, వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రక్రియలో లబ్ధి పొందారు అన్నది ఇప్పుడు వాళ్ళు సిఐడికి అందినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు వీరిద్దరి కేంద్రంగానే విచారణ జరగబోతుంది. అయితే ఈ క్రీడల నిర్వహణ మొత్తం షాపు ఆధ్వర్యంలో జరిగింది. షాపు అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రమేయం కూడా ఇందులో ఉందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతని పైన కూడా ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఎంత మొత్తంలో ఇందులో ఫ్రాడ్ జరిగి ఉంటుంది అన్నది ఫిర్యాదుదారులు చేస్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే మొత్తం 125 కోట్ల బడ్జెట్లో కేవలం 20 కోట్ల రూపాయలతోనే తూతు మంత్రంగా ఈ క్రీడా పోటీలను నిర్వహించారు. మిగిలిన 105 కోట్ల మేర ఇందులో అవినీతి జరిగింది అన్నది ఒక ఆరోపణ. అయితే అంత పెద్ద మొత్తంలో జరిగి ఉండకపోయినప్పటికీ చాలా వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి అన్నది అయితే కొంతవరకు తెలుస్తూ ఉంది. ఈ క్రీడాకారులను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో కూడా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రైజ్ మనీని కూడా అప్పట్లో ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఒక నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ పోటీలో గెలుపొందితే వాళ్ళకు నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన టీంకు 35,000 రూపాయలు, జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి టీంకు 60,000 రూపాయలు, అదే టీం రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళి అక్కడికిన గెలిస్తే 5 లక్షల రూపాయలు ప్రైజ్ మనీని కేటగారికలుగా నిర్ణయించారు. ఇది 5 రకాల స్పోర్ట్స్లో కూడా ఇదే ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు, అందించారు కూడా. 3 ప్రైజులు అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ 3 ప్రైజులను అందించడం జరిగింది. ఓవరాల్గా ప్రైజ్ మనీ ద్వారా చూస్తే ఒక 3-4 కోట్లతోనే ఈ ప్రైజ్ మనీ వ్యవహారం మొత్తం కూడా క్లోజ్ అయిన పరిస్థితి. ఇక క్రీడా సామాగ్రి కోసం కావచ్చు, క్రీడాకారుల యొక్క డ్రెస్సుల కోసం కావచ్చు, అలాగే కొన్ని జిల్లాల్లో ఆ గ్రామ స్థాయిలో క్రీడలను, మండల స్థాయిలో క్రీడలను నిర్వహించడానికి సరైన క్రీడా మైదానాలు లేకపోవడం కారణంగా ఆ మైదానాల ఏర్పాటుకు కూడా ఈ బడ్జెట్ను ఖర్చు పెట్టాము అన్నది అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వివరాలు. కాబట్టి మైదానాలను ఏర్పాటు చేయడానికి, క్రీడా సామాగ్రిని కొనుగోలు చేయడానికి, క్రీడాకారుల యొక్క డ్రెస్సులకు, అలాగే అక్కడ ఎంపైరింగ్ గాను క్రీడల నిర్వహణ కోసం పార్టిసిపేట్ చేసినటువంటి వారికి అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి, వీటన్నిటికీ కలిపి ఇంత మేరకు ఖర్చు అయింది అన్నది అప్పటి ప్రభుత్వం పేర్కొంటూ ఉంటే, అయితే దానిలో ఎంతలో ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా మొత్తము ఒక 20 కోట్లతోనే ఈ వ్యవహారం ముగిసింది. దానికి తోడుగా చాలా నియోజకవర్గాల్లో నిజమైన క్రీడాకారులు బయటికి రాలేదు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వము టాలెంట్ ఉన్నటువంటి గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తేవాలని ఈ కార్యక్రమం నిర్వహించారో అది ఎక్కడా కూడా ఈ ప్రక్రియలో నెరవేరలేదు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేసినటువంటి రికమెండేషన్స్ను పరిగణలోకి తీసుకొని అక్కడక్కడ కొంతమంది క్రీడాకారుల ఎంపిక కానీ, ఆ క్రీడల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు విజేతలుగా అనౌన్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి. ఇది కేవలము వైసీపీ పార్టీలో ఉన్నటువంటి యువజన విభాగంలో ఉన్నటువంటి వారు అక్కడ నిర్వహించి ఏదో ఆడంబరంగా చేసి కొంత బిల్డప్ ఇవ్వడానికి తప్ప ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడేది, అలాగే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించే ధోరణిలో ఈ టోర్నమెంటు ఎక్కడా కూడా జరగలేదు అన్న విమర్శలు అప్పటి నుంచి కూడా వినబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ నిధుల దుర్వినియోగం పైన విజయవాడ పోలీసులు అయితే విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ఎక్కడెక్కడ ఎంత డబ్బులను పక్కదారి పట్టింది, నిజంగానే కమిషన్ల రూపంలో అప్పటి
శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజాకు కానీ, అలాగే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణరాజు కానీ వీళ్ళందరికీ ఎంత మొత్తంలో ముడుపులు ముట్టాయి అనే దానిపైన ఇప్పుడు సమగ్ర విచారణలో అయితే బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ నామురెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.